పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం నీరు అనేది వేడెక్కడం వల్ల రాబోయే రోజుల్లో కూడా ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇది గతంలో అటు 1875, 78 సంవత్సరంలో కూడా నమోదైంది. అది నమోదైన తర్వాత అప్పట్లో కూడా చాలామంది ప్రజలు కూడా కరువు కాటకాలతో ఆహారం దొరక్క అటు వాతావరణం వేడెక్కడంతోటి నీళ్ళనేవి దొరకపోవడం కూడా చనిపోవడం జరిగింది. అయితే అలాంటి పరిస్థితి అనేది కూడా ఇప్పుడు అంటే ఈ నెల మే తర్వాత జూన్ నెలలో చివర ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలిసింది. అయితే తెలంగాణ ఎగువ ప్రాంతంలో ఉండడం వల్ల కూడా నదులన్నీ ఎండిపోయి అటు వాతావరణం మార్పులనేవి చెంది అటు గ్రౌండ్ వాటర్ అనేవి కూడా పడిపోవడం జరుగుతుందని, అయితే ఉపరితలంలో ఉన్నటువంటి నీరు కూడా చాలా వరకు వేడెక్కుతుందని కూడా అటు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అటు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటిలో కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి వేడి అనేది కూడా చూస్తున్నాము. దేశంలో కూడా దాదాపుగా రోజు రోజుకి కూడా ఎండల ఉష్ణోగ్రత అనేది కూడా పెరుగుతూ వస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. రాత్రిపూట కొంచెం అంటే ఉష్ణోగ్రత కూడా చల్లగా మారుతుంది అనుకున్న పరిస్థితిలో కూడా రాత్రిపూట కూడా అదే ఉష్ణోగ్రత అని ఉంటుంది. చాలా వేడిగా ఉండడము, ఈదురు గాళ్ళు అనేవి కూడా నైట్ రావడం కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో అది కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అటు దీనికి వాతావరణ అధికారులకు సంబంధించి కూడా చాలా వరకు అంటే ఇది 50 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పే పరిస్థితిలో ఈ ఎల్నినో సంబంధించి కూడా ఇంత ముప్పు అనేది మళ్ళీ రావడం కూడా చాలా సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇంత పాటిగా నమోదవ్వడము, అటు ఉపరితల వాతావరణం మార్పులు అనేవి చెందడము, ఆ గ్రౌండ్ వాటర్ కూడా వేడెక్కడం, సముద్రంలో ఉన్నటువంటి నీరు కూడా వేడెక్కడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే దీనివల్ల కూడా కరువు కాటకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పంట పండే అవకాశం ఉండదు. కాబట్టి అటు ఎవరైతే రైతులు ఉంటారో అటు అంటే కరువు కాటకాల సంక్షోభం అనేది ఏర్పడము, అటు ఏవైతే గ్రామాల్లో కూడా వ్యవసాయ రేటు అనేది పడిపోవడం పట్ల కూడా వీటిపైన ఎక్కువ తీవ్రత ఉంటుందని కూడా అటు శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఏర్పడిన సంవత్సరంలో కూడా చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది. అది ఒకవేళ ఏర్పడినట్లయితే ఇప్పుడు కూడా అదే సంక్షోభం అటు ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటు ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎల్నినో అనేది కూడా చాలా ప్రమాదకరంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంలో నీరు కూడా అదే విధంగా వేడెక్కుతున్నాయి. ఏదైతే ఇప్పుడు టెంపరేచర్ నమోదవుతూ వస్తుందో 46 నుంచి కూడా 50కి వెళ్ళే పరిస్థితుల్లో కూడా అదే విధంగా వాటర్ అనేవి వేడెక్కడము, దానివల్ల కూడా అంటే వాటర్ అనేవి వేడెక్కడం వల్ల కూడా అంటే తగ్గిపోవడము, వాటి ఆవిరి అనేది పెరిగిపోవడం వల్ల కూడా అటు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ నగరాలలో చూసుకున్నది 46, 47 మధ్య నడుస్తుంది. కాబట్టి ఉపరితల వాటర్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల కూడా వాటర్ కొరత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ వేడెక్కడం వల్ల కూడా అధిక శాతం అంటే లోతుకు వెళ్ళినప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ శాతం అనేది ఎక్కువ అంటే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నగరాల్లో కావచ్చు, అటు పట్టణాల్లో చూసుకున్నట్లయితే గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అటు పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. అంటే జూన్ నెలలో మొదట అయ్యేసరికి కూడా వర్షపాతం అనేది నమోదవుతూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంత నమోదు అంటే ఉష్ణోగ్రత అనేది పెరగడం దాదాపుగా 46 వరకు ఉండడం పట్ల కూడా వర్షాలు అనేవి నమోదవ్వకపోవడము, అటు పంటలకి కూడా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళపైన కూడా దీని భారం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ పంటలు పండనట్లయితే ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా కూడా అటు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు కూడా అటు హెచ్చరించడం జరుగుతుంది అన్ని దేశాల ప్రజల్ని కూడా. అంటే ఇప్పటి వరకు ఇది గతంలో నమోదైనప్పుడు కూడా చాలా వరకు అంటే కోట్లల్లో ప్రజలు చనిపోవడం జరిగింది. దీని తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే 1876, 78 మధ్యలో ఏర్పడినటువంటి సంక్షోభం ఉందో అప్పుడు కూడా దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో కూడా అప్పుడు కూడా ఇంతమంది చనిపోవడము, అటు నీటి కొరత ఏర్పడము, ఆహార సంక్షోభం అనేది ఏర్పడము, దాని తర్వాత కూడా ప్రజలు దాని నుంచి బయటికి రావడానికి కూడా చాలా సంవత్సరాలు పడిందని
చెప్పుకొస్తున్నారు. అయితే దీని తర్వాత ఇంత పెద్ద ముప్పు అనేది ఏర్పడ్డము, అటు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సంక్షోభంలో కూడా దేశ ప్రజలు కూడా ఇప్పటి వరకు ఉంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది అయితే చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.